ఎన్నో ఏళ్ల నాటి కల నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. ఎన్ రామచంద్రరావు, ఎక్స్ఎమ్మెల్సీ, బీజేపీ. అయోధ్య నగరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అట్టహాసంగా జరపడుతుంది. ఖమ్మం నగరంలోని టేకులపల్లి ప్రాంతంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులంతా కూడా ఖమ్మం నగరంలోని టేకులపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో పూర్తిగా రాముడి ఉత్సవ విగ్రహాలు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీళ్ళకి పెద్ద ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేసుకుని యావత్ గ్రామస్తులంతా కూడా బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కన్నులారా వీక్షిస్తున్నారు. జై శ్రీరామ్ అంటూ కూడా ఆ భక్తులంతా కూడా ఒక్కసారి నినాదం ఇవ్వడంతో చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా రామనామ స్మరణతో మారుమోగిందని చెప్పుకోవాలి. ఇక్కడ టేకులపల్లి నగరంలో పూర్తిగా ఆంజనేయ స్వామి ఆలయంలో పూర్తిగా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చేసి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా కన్నులారా వీక్షించేందుకు ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ కూడా పూర్తిగా ఏర్పాటు చేసుకున్నారు. అయోధ్య నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహిస్తూ పూజా కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు పూర్తిగా హెలికాప్టర్ల సహాయంతో అక్కడ అయోధ్య మందిరం రామ మందిరం మీద పూల వర్షం కురిపించడానికి అక్కడ హెలికాప్టర్లు కూడా రెడీగా గాల్లో ఎగరడానికి కూడా పూర్తిగా రెడీగా ఉన్నాయి. భక్తులంతా కూడా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్న పెద్ద తనమన భేదం లేకుండా భక్తులంతా కూడా రామ భక్తులంతా కూడా ఒక్క చోట కూడుకొని జై శ్రీరామ్ అంటూ కూడా పూర్తిగా నినాదాలు ఇస్తున్న సందర్భం అయితే ఇక్కడ ఖమ్మం నగరంలో చూసుకోవచ్చు. పూర్తిగా భక్తులంతా కూడా పెద్ద ఎత్తులో అంటే ధనిక పేద తేడా లేకుండా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున అయోధ్య నగరంలోని బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కన్నులారా వీక్షించడానికి ఇక్కడ భారీ ఎత్తున తరలి వచ్చారు. అయోధ్య నగరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ రాముడి పాదాల వద్ద పూర్తిగా ఆశీస్సులు తీసుకుంటున్న విజువల్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. పూర్తిగా భారతదేశం అంతా కూడా రామ నామస్మరణతో మ్రోగుతుందని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా ఒకటే నామం, ఒకటే పేరు, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పూర్తిగా రాముడి పేరుతో యావత్ భారతదేశం మారుమరుగుతుంది. అక్కడ 500 సంవత్సరాల నాటి భారతీయులు ప్రతి ఒక్క భారతీయుడు కళ సాకారమైంది. ఎట్టకేలకు అయోధ్య నగరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు నరేంద్ర మోడీ చేతుల మీదుగా. యావత్ హిందూ లోకం, యావత్ భారతీయులు కుల మత భేదాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఇక్కడ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. అందరూ పూర్తిగా కూడా లేచి నిలబడి భక్తి శ్రద్ధలతో కూడా పూర్తిగా జై శ్రీరామ్ అంటూ గట్టిగా నినాదాలు ఇస్తూ ఒకసారి మనం వారిని అడిగి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు పూర్తిగా వాళ్ళు అక్కడ అయోధ్య నగరంలో బాలరాముడి ప్రతిష్ఠ కార్యక్రమం కన్నులారా వీక్షిస్తున్నారు. వారి మనసులో ఏముందో ఒక్కసారి మాట్లాడి అడిగి అన్నా చెప్పండి. అయోధ్య నగరంలో మరి కొద్ది క్షణాల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. హిందువుగా మీరెలా ఫీల్ అవుతున్నారు ఈ కార్యక్రమం మీద? ఇది ఊహించిన పరిణామం అండి. అది ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని 100 సంవత్సరాల నుంచి పోరాటం జరిగి ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేయడం చాలా గర్వకారంగా ఉంది. హిందువుగా ఇలాంటి కార్యక్రమం వస్తుంది ఎప్పుడు ఊహించలేదు. ఇలాంటి ప్రతిష్ఠ జరిగినందుకు చాలా 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 శ్రీరామ్ చాలా ఉన్నాను. జై శ్రీరామ్ కదా. పూర్తిగా కూడా భక్తులంతా కూడా జై శ్రీరామ్ అంటూ కూడా నినాదిస్తున్న పరిస్థితి పడుతుంది. మరో భక్తులు మనకు అందుబాటులో ఉన్నారు. అన్నా చెప్పండి, ఏ విధంగా ఉంది మీకు ఇప్పుడు? వాళ్ళ అయోధ్య రామాయణ కట్టాలని ఎన్నో సంవత్సరాల నుంచి వేగం చూస్తుంటది. ఇవాళ 5 సంవత్సరాల నుంచి మీ కళ ఇలా భారతదేశంతో కూడా మూలన్న గడపన ప్రతి గ్రామాల్లో ఎక్కడ కానీ ఏ జిల్లాలు మారిపోయినా జై శ్రీరామ్ అంటూ జై శ్రీరామ్ అంటూ అదే విధంగా ఇవాళ టేగులపల్లిలో కూడా ఇవాళ జై శ్రీరామ్ అని అంటూ ఇవాళ కార్యక్రమం నిజంగా భక్తులు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ రోజున ఎంతో రామనామం ఎంతో పలుకుతుంది. ఇవాళ జై శ్రీరామ్ అని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఎంత సుఖంగా ఉంటారో అదే విధంగా అంతే ఉండాలి, అన్నదమ్ములకు ఉండాలని కోరుకుంటూ వీళ్ళంతా భక్తునిగా కోరుకుంటున్నారు. సో చూసారు కదా, పూర్తిగా నా రాముడు, నా బాలరాముడు, నా అయోధ్య రాముడు, నా జానకి రాముడు, నా కౌశల్య రాముడు, నా కోదండ రాముడు అంటూ కూడా భక్తులంతా కూడా రామ నామ జపాన్ని అయితే పూర్తిగా జపిస్తున్న సందర్భం ఇక్కడ కనబడతా ఉంది. మొత్తంగా 500 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న కళ మాత్రం సాకారమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య నగరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా పూర్తిగా విజయవంతమైంది. భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కూర్చొని ఇక్కడ బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసుకుని చూసుకున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తంగా ఇది భారతదేశం సాధించిన అతి పెద్ద విజయంగా పూర్తిగా భక్తులు చెప్తున్నారు. 5 దశాబ్ద కాలాలుగా కంటున్న కళ
ఈ రోజు సాకారమైంది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పండుగను భారీ ఎత్తున జరుపుకోవాలని చెప్పేసి కూడా విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చింది. పిలుపులో భాగంగా భక్తులంతా కూడా దేశంలోని వివిధ ఆలయాల్లో కూడా ఎక్కడ చూసినా పూర్తిగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంట్లో కూడా పూర్తిగా సాయంత్రం 5 దివ్య జ్యోతులు కూడా వెలిగించుకోవాలని ఇప్పటికే ఆ దేవాలయాల్లో ఉన్న అర్చకులు అయితే పూర్తిగా భక్తులకు పిలుపునిచ్చారు. సాయంత్రం పూట భక్తులు రాముడికి కొంత నైవేద్యం కూడా పెట్టి నైవేద్యాన్ని కూడా సమర్పించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆలయ ప్రధాన అర్చకులు అయితే భక్తులకు చెప్పినట్టు మనకు తెలుస్తుంది. పూర్తిగా ఎటు చూసినా రామ నామస్మరణతో భారతదేశం మొత్తం మారుమోగుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేంద్ర, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.